రైతులకు సాగునీటి విషయంలో ఎమ్మెల్యే బీర్లా అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని పంట చివరి దశలో ఇబ్బంది కాకుండా నీటి వనరుల సమీకరణపై దృష్టి పెట్టారు. నేడు నవాపేట రిజర్వాయర్ను సందర్శించి నీటి లభ్యత వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. నవాపేట నుండి గుండాలకు సాగునీరు ఆటంకాలు లేకుండా అందే విధంగా చూడాలని అధికారులను ఆదేశించారు ఎమ్మెల్యే బీర్లా. గుండాల మండలంలోని అనంతారం సుద్దాల గ్రామాలకు కాలువల ద్వారా నీరును అందించేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేపట్టారు ఎమ్మెల్యే. హోలీ పండుగ రోజు కాలువల వద్ద రైతులతో మాట్లాడి నేనుండగా నీటికి ఇబ్బంది రానివ్వను అని రైతులకు భరోసా ఇచ్చారు బీర్లా. పలువురు రైతులు ఎమ్మెల్యేకి సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం మాది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో మొదలైనటువంటి దేవాదుల కాలువలు మరి మళ్ళా మన ప్రజాపాలన అయ్యన్న గారు మరి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాకనే మరి కాలువలు పారుతున్నాయి. పారుకుంటూ ఈరోజు దాదాపు ఒక 20-30 ఎకరాలు ఇటు సైడ్ మా 20-30 ఎకరాలు మా దాదాపు 20-30 ఎకరాలు ఈ కాలువ ద్వారా వారుతున్నాయి. ఈ కాలువ నుండి భారీ మళ్ళీ సుద్దాల చెరువులోకి గ్రౌండ్ వాటర్కు సుద్దాల చెరువులోకి వెళ్తున్నాయి. ఖచ్చితంగా ఐలయ్య గారిని మేము కోరడం జరిగింది. వారు కాలువ ఇచ్చి పెట్టినారు. అలాగే అనంతరం గ్రామ చెరువులో కూడా సిరిపురం మన అశ్రావపల్లి డ్యామ్ ద్వారా వాటర్ నింపడానికి వారు ఈ రోజే వారు సహకరించి అక్కడికి జేసీబీలు పంపించడం జరిగింది. వారు కూడా పూర్తిగా సహకరిస్తున్నారు రైతాంగానికి. మన ప్రజాపాలనలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఐలయ్య గారి నాయకత్వంలో పంటలు బాగా పండుతున్నాయి, అభివృద్ధి చెందుతున్నాయి, అత్యధికంగా పంటను తీయగలుగుతున్నాయి. ఈరోజు 4 ఎకరాలు లాస్ట్ టైం 4 ఎకరాలు పెడితే 2 ఎకరాలు ఎండిపోయింది, 2 ఎకరాలు వారింది. ఈసారి మొత్తం 4 ఎకరాలకు 4 ఎకరాలు బోరు మోటారు బాయి మోటార్ పెట్టకుండా కూడా ఇదే వాటర్ తోటి పారుతుంది. 4 ఎకరాలు మా చిన్న తాత వాళ్ళవి మా బాబాయ్లు మొత్తం ఈ దేవాదుల వాటర్తోనే వారుతున్నాయి. కానీ ఐలయ్య గారు ఈ విధంగానే మాకు ఈ లాస్ట్ టైం ఒక వాగులోకి నీళ్ళు ఇచ్చి పెట్టారు, ఈసారి కాలువ ద్వారా నీళ్ళు ఇచ్చి పెడుతున్నారు. మాకు ఒక చెక్ డ్యామ్ ఇక్కడ నిర్మిస్తే ఇంకా రైతాంగం కూడా బాగా అభివృద్ధి చెందుతుంది, పంటలు పండుతాయి, రైతులు కూడా అభివృద్ధి పదంలో నడుస్తారు. ఐలయ్య గారు ఒక చెక్ డ్యామ్ మాకు ఒకటి సహకరించి చెక్ డ్యామ్ వేయండి. ఈ కింది పక్కన ఈ కాలువలు కూడా పూర్తి చేయండి. రైతులు పక్షాన మీ అందరం మీకు ధన్యవాదాలు తెలుపుతూ కోరుకుంటున్నాం.